ఏమన్నా అరుస్తున్నారా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఒకసారి చెక్ చేసి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిలిం చూస్తూ ఉంటే అక్కడ అరుస్తూ ఉంటే ఆర్వి పాప కూడా అల్లరి చేస్తూ ఉందనమాట. అరుస్తుంది, వాళ్ళు అరుస్తూ ఉన్నారు అని చెప్పి. సో అలా నేను ఫిలిం చూస్తూ ఇంకా క్లీన్ చేద్దాం, కిచెన్ చాలా గలీజ్గా ఉందన్నమాట. సో మార్నింగ్ నుంచి అలానే పెట్టేశాను. సో సో ఆ రోజు వీక్ ఆఫ్ కాబట్టి కొంచెం నిదానంగా చేసుకుందాం అన్నట్టు అలానే పెట్టేశాను. ఇంకా ఆర్వి పాప కెమెరా ఆన్ చేశాను అంటే చాలు హాయ్ చెప్పడానికి వచ్చేస్తుంది అనమాట క్యూట్గా. సో హాయ్ చెప్తుంది అనమాట. నేను ట్రైపాడ్ పెట్టుకొని ఉంటే తను కూడా హాయ్ చెప్పాలి అని వస్తుంది అనమాట. అందుకోసమే ఎత్తుకున్నాను. సో ఫోన్ తీసుకోవాలి, హాయ్ చెప్పాలి అన్నట్టు చెప్తూ ఉంది. సో ఇంకా నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను, కెమెరా పెట్టుకున్నాను అంటే చాలు వచ్చేస్తుంది అనమాట. హాయ్ అని ఇప్పుడు చెప్తుందనమాట. చిన్న చిన్న మాటలు వస్తూ ఉన్నాయి, హాయ్, బాయ్ బాయ్, ఇలా మామ, అన్న, అలా అన్ని పిలుస్తూ ఉంది. ఇంకా అదే ఇక్కడ జరుగుతుందనమాట. సో ఫోన్ కావాలి అన్నట్టు. ఇంకా ఫిలిం ఆన్ చేశాను కాబట్టి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నా అండి. సో అక్కడ మా ఆయన టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నా అనమాట. సో ఫైనల్గా నేను కిచెన్ క్లీన్ చేద్దాం అన్నట్టు క్లీన్ చేస్తూ ఉన్నా. మార్నింగ్ నుంచి అలానే పెట్టేసాను అనమాట. సో టిఫిన్ అయిపోయింది, అలానే లంచ్ కూడా చేసేసాము. ఇంకొద్దిసేపు అలా స్వైన్ చేసి ఇంకా కిచెన్ క్లీన్ చేసేకి వచ్చేసాను అనమాట. కౌంటర్ టాప్ మీద ఏం లేకపోతేనే నీట్గా కనిపిస్తుంది కిచెన్ అనిపిస్తూ ఉంటుంది. సో నేను మ్యాక్సిమం ఏం పెట్టాను. సో చిన్న చిన్న నీడ్ అన్నవి మాత్రమే పెడతాను అనమాట. సో స్పూన్స్ కానీ ఆయిల్, సో చేసిన వంట అది ఒక బౌల్లోకి వేసేసి పెడుతూ ఉంటాను అనమాట. సో అంతకుమించి నేనేం పెట్టాను. సో మిక్సీ కానీ జ్యూసెస్ కానీ అవన్నీ అప్పటికప్పుడు తీసుకొని మళ్ళీ కబోర్డ్లో పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో అక్కడ కూడా స్విచ్ బోర్డ్ ఇచ్చారు కానీ కబోర్డ్లో ఇంకా నేను అది యూస్ చేయను. బయటకు తీసుకొని అక్కడ పెట్టుకొని సో యూస్ చేసేసాక ఇంకా దాని ప్లేస్లో అది పెట్టేస్తూ ఉంటాను అనమాట. జ్యూసర్ కానీ మిక్సీ కానీ ఏదైనా కానీలేండి. సో అలా చేసేస్తూ ఉంటాను. సో ఎందుకంటే అన్నీ పెట్టేసాను అనుకో ఇంకా నాకు ఆ కౌంటర్ టాప్ ఏమీ ఉండదనమాట. సో స్టవ్ పక్కన జ్యూసర్స్ ఇవే సరిపోతాయి. సో ఇంకా ఈ మధ్య అది కూడా తీసుకున్నాను కదా, సో ఎయిర్ ఫ్రైయరు, ఇంకా అవన్నీ పెట్టేసానంటే ఇంకా నా కౌంటర్ టాప్ ఫుల్ అయిపోతుంది. సో అందుకోసమే కబోర్డ్స్లో పెట్టేస్తూ ఉంటాను అనమాట. అప్పుడే నాకు కిచెన్ నీట్గా అనిపిస్తుంది. అవన్నీ పెట్టాననుకో క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అందుకోసమే అవేం పెట్టాను కౌంటర్ టాప్ మీద. ఒక స్టవ్, నాకు యూజ్ అయ్యేది ఆయిల్, సో స్పూన్స్ ఒక పక్కకు పెట్టుకుంటాను అనమాట. రోల్ చిన్న ఏవైనా దంచుకోవడానికి అదొకటి పెట్టుకున్నాను. సో అక్కడ కూడా ఒక చిన్న టేబుల్ లాంటిది చూశాను, అది తీసుకుందాం అని అనుకుంటూ ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకోవాలి. సో అది పెట్టేసుకున్నా అంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఊరెళ్ళేసి వచ్చాక ఇంకా నేను అంటే వీక్ ఆఫ్‌లోనే నేను చాలా ఫ్రీగా ఉంటాను అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇంకా పాపతోనే సరిపోతుంది. ఇంకా మార్నింగ్ అంటే ఇంక చేసేది వంట సరిపోతుంది. ఆ టైంకి ఇల్లు క్లీన్ చేసుకొని అవన్నీ సరిపోతుందనమాట. ఇంకా ఇంటి నుంచి తీసుకొని వచ్చిన పొడులన్నీ అలానే పెట్టేసాను అనమాట కవర్స్‌లో. సో అది ఏది సర్దలేదనమాట. సో వీక్ ఆఫ్ వస్తే సర్దుదామన్నట్టు అలా అన్నీ పెట్టేసుకున్నా అనమాట. ఇవన్నీ ఆర్వి పాప కోసం అంటే అన్నీ మిక్స్ చేసిన పౌడర్స్. సో అది అలానే శనగపిండి ఇంటి దగ్గర పెళ్ళిలో మిగిలినవి కొంచెం పార్సల్స్ తీసుకొచ్చాను అనమాట. సో ఎక్కువ ఉంటే ఇంకా అవన్నీ సర్దలేదు. ఇంక ఇప్పుడు అన్నీ సర్దాలన్నమాట. సో అందుకోసం ఫస్ట్ ఇక్కడ కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ పని స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా అవన్నీ జల్లెడ పట్టేటివి అవన్నీ ఉన్నాయి పాపవి. ఇంకా వర్కింగ్ డేస్లో పాపను పట్టుకొని చేసుకోవాలి అంటే ఇంకా మా ఆయన ఇంకా తన ఆఫీస్ ఉంటుంది కాబట్టి తన టైం తనకు సరిపోతుంది. సో ఇంకా ఆ టైం నేను తనని డిస్టర్బ్ చేయను అనమాట. ఇలా వీక్ ఆఫ్స్ వచ్చినప్పుడు ఇంకా పాపని మా ఆయనకి ఇచ్చేసి ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉంటాను. సో వీక్ ఆఫ్స్లో నాకే ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అన్నది సో అప్పుడు కొంచెం డీప్ క్లీన్ చేసుకున్నట్టు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా స్టవ్ మనం ఆయిల్ యూస్ చేసాము అంటే కొంచెం జిడ్డుగానే అనిపిస్తుంది కదా, అందుకే సోప్ వేసేసి బాగా రబ్ చేస్తూ ఉన్నాను. నా స్టవ్ని యూస్ చేయట్లేదు అనమాట ఈ ఇంటికి వచ్చినాక. ఎందుకు అంటే ఇక్కడ పైప్ లైన్ చూసారా, పైప్ లైన్ ఇచ్చేసారు. సో నా స్టవ్ స్వచ్ కదా, సో ఆ స్వచ్ గ్యాస్ స్టవ్కి ఈ పైప్ లైన్కి ఆ లోపల స్టవ్కి ఇచ్చిన పైపు చేంజ్ చేయాలి అని చెప్పారనమాట.
సో ఇంక మనకి ఇది రెంటల్ హౌస్ కాబట్టి ఇంక నేను ఇక్కడ ఆల్రెడీ స్టవ్ ఉండింది. ఇంక వాళ్ళదే యూజ్ చేస్తూ ఉన్నాను. సో మరీ చేంజ్ చేపిచ్చి నేను పక్కన వెళ్తే ఇంకొక ఇంటికి అక్కడ డెఫినెట్లీ సిలిండర్స్ ఉంటాయి కాబట్టి సిలిండర్ యూజ్ చేయాల్సి వస్తుందేమో, మళ్ళీ అది ఒక పని. ఇంకా మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టవ్ ఉంది కదా, సో ఇదే యూజ్ చేద్దామని చెప్పేసి ఇదే యూజ్ చేస్తున్నాను. సో స్వచ్ఛ గ్యాస్ స్టవ్‌కి చిన్న పైప్ ఇస్తారనమాట. ఈ పైప్‌కి ఆ పైప్‌కి డిఫరెన్స్ ఉందనమాట. ఈ పైప్‌కి కింద స్టవ్ చూస్తున్నారు కదా, ఈ పైప్ లైన్ లావిస్తారంట. అది చిన్నగా వచ్చి ఉంటుందనమాట స్వచ్‌కి. సో ఈ గ్యాస్ పైప్ లైన్ దానికి సెట్ అవ్వలేదు. సో అందుకోసమే ఇంకా ఓల్డ్‌దే యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట స్టవ్వు. ఈ గ్యాస్ పైప్ లైన్ పైన ఇచ్చేసి కొంచెం పైన కాకుండా లోపల ఇచ్చింటే బాగుండేదేమో అనిపించింది నాకు. అంటే కొంచెం పైన ఇచ్చింటే సో ఈ టైల్స్ అనేవి నీట్‌గా కనిపించేవి అని అనిపించిందనమాట. సో కరెక్ట్‌గా గ్యాస్ దగ్గరికొచ్చాక అక్కడికి ఇచ్చిండింటి పైప్ లైన్ బాగుండేది అనిపించింది. ఎందుకంటే నేను అక్కడ ఏమైనా పెట్టుకోవాలంటే కొంచెం డిస్టర్బ్ అవుతుందనమాట ఆ వైర్ ఉండడం వల్ల. సో పైనుంచి ఇచ్చేసి కరెక్ట్‌గా స్టవ్ ఎక్కడుందో అక్కడికి ఇచ్చేసినుంటే బాగుండేది అనిపించింది. పాత సబ్స్క్రైబర్స్‌కి తెలిసుంటుంది. నేను పాపకైతే రాగి సారి యూజ్ చేస్తాను అని. సో, ఆర్వి ఇప్పుడు కూడా ఇష్టంగా తింటుందనమాట రాగి సారి. అందుకోసమే తను ఇష్టంగా తింటుంది కదా, ఎందుకు స్టాప్ చేయాలి అన్నట్టు నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంకా పిండి ఆడించుకొనొచ్చా అనమాట. అమ్మ ఆడిచ్చి పంపించింది. సో, అది ఇంకా జల్లెడ పట్టలేదనమాట. సో, వీక్ ఆఫ్ కోసం వెయిట్ చేశాను. ఇంకా పక్కన పెట్టేసా అనమాట. సో, ఇప్పుడు ఇంకా అవన్నీ సారీ జల్లెడ పట్టిచ్చేసి స్టోర్ చేసి పెట్టేద్దాము అన్నట్టు ఇంక జల్లెడ పడుతూ ఉన్నాను. గోరువెచ్చగా తాగుతుందనమాట. అలానే అలవాటు చేశాను. సో, కొంచెం కూల్ అయిపోయినాయి అంటే అసలు తాగదు. అవి వేసిచ్చి చాలా సేపు అయింది. అప్పుడు తాగలేదు. ఇంకా మళ్ళీ వేడి చేసి ఇవ్వాలి. సో, ఇంక మళ్ళీ నేను బాటిల్‌లో ఇచ్చి ఉంటాం కదా, సో, టైం పట్టింది కదా, ఆ పాలు మళ్ళీ యూజ్ చేయననమాట. సో, మళ్ళీ కొంచెం ఫ్రెష్‌గానే ఇస్తాను వేడి చేసి. సో, గోరువెచ్చగా ఉంటే తాగేస్తుంది. పాలు కావాలంటే ఇంక బాటిల్ తీసుకొనొచ్చి ఇచ్చేస్తుందనమాట. లేదంటే బాటిల్ చూపిస్తుంది. సో, పాలు కావాలి అన్నట్టు. రాగి సరి హెల్తీ కదా, సో నేను అన్నీ అంటే గోధుమలు, అలానే రాగులు, బాదాం కొన్ని, అలా అన్నీ మిక్స్ చేస్తాననమాట. అన్నీ మిక్స్ చేసి పౌడర్ పట్టించి అది తినిపిస్తూ ఉన్నాం అనమాట ఆర్వీకైతే. సో కొన్ని పెసలు, జొన్నలు, తెల్ల జొన్నలు అలా కొన్ని కొన్ని అంటే ఎక్కువ రాగులుంటాయి. అవన్నీ యాడ్ చేసేసి ఆ పౌడరు ఆడిచ్చింటాం అనమాట. ఇంకా అది మార్నింగ్ కానీ, నైట్ కానీ ఒక్కొక్కసారి 2 టైమ్స్ కూడా తింటుంది. సో, తినాలి అనిపించినప్పుడు తింటుందనమాట. సో, చేసిస్తే ఒక్కొక్కసారి ఒక పూటే పెడతాను. నైట్ టైమ్ అయితే కంపల్సరీ పెడతాననమాట. సో, ఎందుకంటే నైట్ టైమ్ ఇప్పుడు రాగిసరి తినేసింది అంటే మార్నింగ్ వరకు లేదనమాట. సో, మరి అంటే పడుకునేటప్పుడు పాలు తాగేసి పడుకుంది అంటే మరి మార్నింగ్ వరకు లేయదు. ఇంకా అదే అలవాటయిందనమాట. సో, నాకు కూడా యూజ్ అనే అనిపించింది. సో, కంపల్సరీ నైట్ టైమ్ అయితే రాగిసరి పెట్టేస్తాను పాపకి. సో, లేకుండా ఉంటుంది. ఒకవేళ నేను ఆ రోజు నైట్ రాగిసరి పెట్టలేదు అంటే డెఫినెట్లీ నైట్‌లో లేస్తుందనమాట. సో, ఇది కొంచెం అంటే ఫుల్‌గా ఉంటుంది కడుపు. అవి ఇష్టంగా తింటుంది కాబట్టి డెఫినెట్లీ అది పెడుతూ ఉన్నా అనమాట. సో, మనం కూడా రాగి జావ చేసుకొని తాగొచ్చు. నేను అప్పుడప్పుడు తాగుతూ ఉంటా. కంటిన్యూగా కాదు గానీ ఎప్పుడైనా తాగాలనిపించింది డెఫినెట్లీ చేసుకొని తాగుతూ ఉంటా అనమాట. సో, అన్నీ వేసి మిక్స్ చేసుంటాం కాబట్టి టేస్టీగా ఉంటుంది. ఇలా నేను పౌడర్ అంతా ఒక జిప్‌లాక్ కవర్‌లో అంతా స్టోర్ చేసేసి పెట్టేస్తాననమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. సో, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటుంది. పురుగులు అలా పట్టకుండా ఉంటాయి అని చెప్పి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. జిప్‌లాక్ కవర్స్‌లో వేసేసి. మనకి స్పేస్ కూడా తక్కువ ఉంటుంది కదా జిప్‌లాక్ కవర్స్‌లో అయితే. అందుకే జిప్‌లాక్ కవర్స్ యూజ్ చేశాను. బాక్సెస్‌లోకైతే ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది ఫ్రిడ్జ్‌లో పెట్టాలంటే. ఇదైతే బెస్ట్ అనిపించింది. ఇంకా కొంచెం నేను బాక్స్‌లోకి వేసి పెట్టుకుంటా అనమాట. అంటే అప్పటికప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో, ఇక్కడ ఆర్వి పాప మళ్ళీ హాయ్ చెప్పడానికి వచ్చేసింది. ఇంక ఈసారి వాళ్ళ డ్యాడీ తీసుకొచ్చారనమాట. సో, కెమెరా ఆన్ చేసి పెట్టానంటే హాయ్ అని చెప్తూ ఉంటుంది. ఇలా ఒక బాక్స్‌లోకి కూడా వేసి పెట్టేసుకుంటా అనమాట. అప్పుడప్పుడు అంటే డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అయిపోయే కొద్దీ నేను మరి జిప్‌లాక్ కవర్ తీసేసి మరి స్టోర్ చేసి పెట్టుకుంటా ఉంటాను అనమాట బాక్స్‌లోకి. పౌడర్ అంతా ఇంకా పెట్టేసాను. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. సో, ఇంక ఇక్కడ కొంచెం పడింటుంది కదా, ఇంకా అది కూడా ఒకసారి తుడిచేస్తే ఇంక నా కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయిపోయి ఉంటుంది. సో,
ఇంకా దేని ప్లేస్‌లో అది పెట్టేసుకోవచ్చనమాట. సో, అంతే అండి ఇవాల్టి వ్లాగ్. ఎంతో కొంత మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటూ ఉన్నా అనమాట ఈ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.